నమితా అగర్వాల్ తెలుసు కదా, ఈమె హీరోయిన్. ఈమెది గుజరాతీ ఈమె. కానీ ఈమెకి తమిళనాడులో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు, గుళ్ళు కట్టిండ్రు, ఆరాధించిండ్రు, పూజలు చేసిండ్రు. అసలు ఒక రేంజ్ లో ఊగిపోయారు తమిళోళ్ళంతా. మరి అదే గుజరాత్ ద్వారకాలో పుట్టిన కృష్ణుడు అంటే మాత్రం వీళ్ళకి అవసరం లేదంట. వాళ్ళు పండగ చేసుకోరంట, ఆయన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోరట, ఆరాధించరంట. ఈ విషయం నేను చెప్తలేను, డిఎంకే లీడర్ ఇలన్ గోవన్ అనేటనే చెప్తుండు. చూడండి. We have certain celebrations. We are celebrating Pongal. Are the North Indians celebrating Pongal? This is our culture and that is their culture. విన్నారు కదా, జన్మాష్టమి అంట నార్త్ ఇండియన్ పండగనట, కృష్ణుడు అంట నార్త్ ఇండియన్ అట. పిచ్చనాలనా ఎర్రనాలనా వీళ్ళకి? దేవుడికి నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఇవి కూడా ఉంటాయా? అయినా వీళ్ళ లాజిక్ ఎట్లుంటుందో చూడండి, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సిమ్రన్ ఎక్కడి నుంచి? పంజాబ్ నుంచి. కాజల్ అగర్వాల్ ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి. ఇక ఖుష్బు, జ్యోతిక వీళ్ళిద్దరేమో ముంబై నుంచి. అంటే హీరోయిన్లంతా నార్త్ ఇండియా వాళ్ళు కావాలి, ఇల్లంటే పిచ్చి, వీళ్ళ కోసం గుళ్ళు కట్టాలి, ఆరాధించాలి. కానీ దేవుళ్ళు మాత్రం వద్దట. ఇంకొక అద్భుతమైన డైలాగ్ అన్నాడినా, అసలు ఆనిముత్యం మీరు వినాల్సిందే. India is not a single country. The basis of what they say is that India is a single country. విన్నారు కదా ఏమన్నాడు? ఇండియా ఇస్ నాట్ అ సింగిల్ కంట్రీ అంట. ఇక పిచ్చి ఎర్రి ఇవి పనికిరావు. మస్తు బలిసి కావురం పట్టుకుంటే ఇట్లాంటి మాటలు వస్తాయి. నిజంగా చెప్పాలంటే అసలు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళది ఇదే ఉద్దేశం తెలుసా? అందుకోసమే తమిళనాడు అని పెట్టుకున్నారు. నాడు అంటే దేశం అని అర్థం. ఇప్పుడు మామూలుగా మన దేశం తర్వాత రాష్ట్రాలు ఫామ్ అయినప్పుడు అందరు ఎట్లా పెట్టుకున్నారు పేర్లు? ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ప్రదేశ్ అని పెట్టుకున్నారు. కానీ వీళ్ళు మాత్రం తమిళనాడు, తమిళ దేశం. ఇది భారతదేశం, మనం భారతదేశంలో పాట అనే కన్నా కూడా మాది తమిళ దేశం, మేము తమిళ దేశపోలము అనే ఫీలింగ్ వాళ్ళల్లో చాలా మందికి ఉంది ఎప్పటి నుంచో. వీళ్ళకి సొల్లు గార్చుకునేటందుకు నార్త్ ఇండియన్ హీరోయిన్లు కావాలి, కానీ రాముడు కృష్ణుడు అనగానే నార్త్ ఇండియన్స్ అయిపోయినారు. నార్త్ ఇండియన్ దేవుళ్ళు అవి నార్త్ ఇండియన్ పండగలు అయిపోయినాయి. ఆడ ఉన్న కృష్ణుడు గుళ్ళు, రాముడు గుళ్ళ పరిస్థితి ఏందో, వాడ సేఫ్ ఏనో కాదో అనిపిస్తుంది ఇప్పుడు. ఈ డిఎంకే లీడర్లే ఏంటబ్బా? ఒక 5 నెలల కింద డిఎంకే లీడర్ జాకిర్ హుసేన్ ఉన్నాడు కదా, ఆయన తబలా వాయిస్తుండే. ఒకసారి చూడండి రవిజన్. ఇక్కడ జరుగుతున్నది ఏంది? హిందీకి వ్యతిరేకంగా ప్రమాణం చేస్తున్నారు. కానీ ఈయన చేస్తున్నది ఏంది? పత్యాపారం చేస్తున్నాడు అక్కడ లేడీ లీడర్ తోని. వాళ్ళు ఎంచుకున్న ఉద్యమంలోనే వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ కమిట్మెంట్ ఎట్లుందో చూసిండ్రా? భావజాలం అనరు దీన్ని, భావ దారిద్ర్యం అంటారు దీన్ని.